పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు. ఈ సినిమా టీజర్ విడుదలై సరికొత్త రికార్డుల పరంపరను కొనసాగిస్తుంది. ఈ టీజర్ సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. ఇది ఇలా ఉంటే పవన్ వీరాభిమాని నితిన్ ఈ టీజర్ విషయంలో చేసిన కామెంట్స్ వల్ల ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. టీజర్ విడుదలైన కొద్దిసేపటికే హీరో నితిన్ స్పందించారు. ఇప్పటిదాకా ఎంతమంది రాయుడులు వచ్చినా కాటమరాయుడు ముందు దిగదుడిపేనంటూ సినిమా టీజర్ లింకును ట్వీట్ చేశాడు. అయితే దీనిపై మోహన్ బాబు అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. నితిన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆ పోస్టును తీసేసి క్షమాపణలు చెప్పాడు నితిన్. తాను ఏ గొప్ప స్టారును ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని, తన ట్వీట్ వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరాడు. నితిన్ క్షమాపణల ట్వీట్పై అటు మంచులక్ష్మి కూడా స్పందించిందట. క్షమాపణలు అంగీకరిస్తున్నామని, ఇంకెప్పుడు అలా చేయవద్దని నితిన్కు ప్రతి ట్వీట్ చేసిందట. మంచులక్ష్మి కూడా తరువాత ఆ ట్వీట్ను డిలీట్ చేసిందని సమాచారం. దీంతో మంచులక్ష్మి స్వయంగా నితిన్కు ఫోన్ చేసి ట్వీట్పై అభ్యంతరం వ్యక్తం చేసి ఉండవచ్చని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.